అసలు నన్ను అడిగితే ఇప్పుడు మన కాడ అధికారంలో ఉన్న షెయి పార్టీ ప్రభుత్వాన్ని గిన్నీస్ బుక్కుల ఎక్కించినా ఎక్కిస్తారు కావచ్చల్లా. గిన్నీస్ బుక్కుల ఎక్కించినా తప్పు లేదు. ఎందుకు అని అంటారా? ఏడాదిల్నే ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి పట్టుకొచ్చిన ఘనత ఘనకార్యం ఆ పార్టీదేనట కదా. ఇంత తక్కువ టైంలో ఏ ప్రభుత్వం కూడా గిట్లా చేయలేదట కదా. అందుకే గిన్నీస్ బుక్ వాళ్ళకు మతలాబ్ పంపితే ఎట్లుంటది అని ఆలోచన చేస్తానా. సరే ఇక అసలు ముచ్చట ఏంటిది అయ్యానంటే ఆ ఒగ్గి చెల్లెన్లు ఏమో కారట్లు రాత్తాను రోళ్ళ అరుచుకొని వద్దాం రాండ్రి. వీళ్ళందరూ కాలేజీలలో చదివే పిల్లలు డైరెక్ట్ గా ప్రియాంక గాంధీ మేడంకే ఉత్తరం కారెట్ రాసిర్రు. ఇగో చూయిస్తున్నారు చూడు. అసలు ఎందుకు రాసిర్రో వీళ్ళని అడుగుదాం. చెప్పురా బుజ్జి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది, సంవత్సరం కన్నా ఇంకెక్కువనే అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే స్కూటీస్ ఇస్తామని ప్రకటించింది గర్ల్స్కి, అండ్ స్కాలర్షిప్స్. సంవత్సరం అయినా నీకు స్కాలర్షిప్ వేయబుద్ధి అవ్వట్లేదా ఏంది అసలు మాకు అర్థం కావట్లేదు. స్కూటీస్ ఇస్తా అని చేత కానప్పుడు నువ్వు స్కూటీస్ ఇస్తా అని ఎందుకు చెప్పినావు మాకు? సంవత్సరంలో నీకు అసలు ఇవన్నీ చేయబుద్ధి అవుతుందా కావట్లేదా? ఏదో ఒకటి ప్రకటించే. ఇంకా ఎలక్షన్స్ అప్పుడు ఫ్రీ బస్ స్కూటీ స్కాలర్షిప్ అవన్నీ చెప్పినారు, ఫ్రీ బస్ ఇచ్చినారు. ఫ్రీ బస్ వల్ల మా కాలేజ్ స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రియాంక గాంధీ గారు స్కూటీ ఇస్తామన్నారు మాకు అందరికీ, కానీ ఇప్పటి వరకు స్కూటీ రాలేదు. మాకు స్కాలర్షిప్స్ కూడా ఇంకా ఏం పడట్లేదు. స్కాలర్షిప్స్ కూడా ఏం పడలేదు. బస్సులు ఎక్కడం దిక్కడం కూడా చాలా కష్టం. ఫ్రీ బస్ వచ్చినాక ఇంకా చాలా అందరు లేడీస్ ఎక్కుతారు. కాలేజ్ వాళ్ళే కాదు, ఆఫీస్ వాళ్ళే కాదు, అందరు ఎక్కుతారు. అందరూ ఇక్కడ మొత్తం దిగడం కష్టమవుతుంది. కొంతమంది పడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్స్. దీనివల్ల చాలా ఎక్కువవుతున్నాయి యాక్సిడెంట్స్ కూడా. దానివల్ల అందరికి ప్రాబ్లం అవుతుంది. మోసమైందా మీకు కూడా? ఈ చెల్లె మాట కూడా ఇనుండ్రి. స్కూటీలు ఇస్తా అని మాకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చుకోవాలని మా పోస్ట్ కార్డ్ ద్వారా మా ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం. అది సంగతి. అయితే ఓట్లకు ముందు ప్రియాంక గాంధీ మేడము ఏమన్నదోల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం అని చెప్పే కదా. మరి అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటింది, స్కూటీలు కాదు కదా, కమస్కం పైసలు కూడా ఇయ్యలే. అసలు ఆ జికరే ఎవరు తీతలేరు. ఇన్నొద్దులు ఈ పిల్లలు ఎదురు చూసిర్రు. ఇక షెయి పార్టీ కథ వాళ్ళకు కూడా అర్థమైపోయింది. వాళ్ళు మాటలే తప్ప చేతలలో ఉండదని అనుకున్నారు. అందుకే మాట ఇచ్చిన ప్రియాంక గాంధీ మేడంకే ఇగో ఇట్లా కారట్ ముక్కలు రాసిర్రు. ప్రియాంక జీ నా స్కూటీ ఎక్కడా అని. We want scooty. 420 హామీలల్లా ఇది ఇంకో దోకా హామీ అన్నట్టు. అంతే కదా మరి. ఆఖరికి చదువుకునే ఆడపిల్లలకు కూడా స్కూటీల పేరు చెప్పి మోసం చేసి అసలు ఈ ఏడాది సంది రోడ్ల మీదకి రానోళ్ళు ఎవరోళ్ళ మన తెలంగాణలో. రైతులు బిందెలు పట్టుకొని ఆడపడుసులు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, కరెంటు ఉద్యోగులు, అంగన్వాడోళ్ళు, నర్సులు, నిరుద్యోగులు, గురుకులం పిల్లలు, ఇప్పుడు ఆఖరికి చదువుకునే ఆడపిల్లలను కూడా రోడ్ల మీదకి తెచ్చే. ఆఖరికి వీళ్ళతోని కూడా షెయి పార్టీ ప్రభుత్వం శాపాలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇదన్నట్టోళ్ళ ప్రజాపాలన అంటే మార్పంటే గిట్లనే ఉంటది కావచ్చు అని అంటున్నారు ఈ చెల్లెన్లు.